ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ ఒక్క తప్పుడు పని కూడా నా జీవితంలో అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప తప్పుడు పని రావట్లేదని సభావంగా తెలియజేస్తున్నా. అది కూడా సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రాంతం నుంచి కరెంటు చాలా వరకు బయట ప్రాంతాలకు వెళ్తుంది. మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ విండ్ మిల్స్ ద్వారా చాలా కరెంటు మనం ఉత్పత్తి చేసి బయట వాళ్ళకి అమ్మేస్తున్నాం. మనం ఏమిటో అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రాంతంలో ఉత్పత్తి చేసే కరెంట్ ని మాకు కూడా ఇవ్వండి, మేము ఇక్కడే వాడుకుంటాం, మాకు 24 hours 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేయండి అని ఆయన కూడా అడిగి మనకు ఉన్నంత వరకు 24 గంటలు కాకపోయినా కనీసం 14-15 గంటలు ఇవ్వగలిగితే మన రైతులందరూ కూడా బాగుంటుంది అనేది నా ఆశాభావం. నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం చాలా వరకు వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు కల్పించి ఏర్పాటు చేయాలి, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. మనకి ఏపీఐసిస్ ల్యాండ్ కు సంబంధించి ఇక్కడే దగ్గరలో మనకి 1200 ఎకరాలు భూమి రెడీగా ఉంది. దాన్ని కూడా మనం అభివృద్ధి కుటీర పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే జీన్స్ పరిశ్రమలు కావచ్చు, ఇంకా రకరకాల పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే కూడా కొన్ని కంపెనీల ద్వారా 10-15 కంపెనీలు మాట్లాడాం. వాళ్ళకు కూడా ఏదైనా ప్రాజెక్ట్ 114 చెరువు నీరు అందించే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ని 2-2.5 సంవత్సరాల లోప పూర్తి చేసి మీ అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, మీ అన్ని బోర్లు కూడా రీఛార్జ్ చేస్తా. కాబట్టి నీళ్లు ఎప్పుడైతే ఇస్తామో అందరూ కూడా సుఖశాంతులతో ఐశ్వర్యంతో ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా. ఇది మాత్రం నేను ఇప్పుడే మన కనకదాస్ విగ్రహానికి ఆరమేసి వచ్చాను. ఆయన ముందర చెప్తున్నాను, ఇది మాత్రం 100% చేసి మీ అందరూ మొక్కు పొందాలని ఈ సభావంగా తెలియజేస్తున్నా. రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా తరలి రావడం, వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనే ఒక భావన వాళ్ళు అండి అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల అందరిలో కూడా వచ్చింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్న రోజు కూడా దగ్గరలోకి వచ్చాయి. వచ్చే సోమవారం అంటే కరెక్ట్గా ఈ రోజుకి 7వ రోజు మన పోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జగన్ రెడ్డిని ఓడించడానికి, ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని జూన్ 5వ తారీఖులో ముఖ్యమంత్రి చేయడానికి అతి ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను కూడా వాళ్ళందరూ చెప్పడం భారీ మెజార్టీతో మీరు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నా. అలాగే ఎంపీ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముందు ఛాలెంజింగ్గా ఉన్నాయి. చాలా చేయాల్సింది రాష్ట్ర ప్రాజెక్టులు కానీ, సూపర్ 6 పథకాలు కానీ, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది కొత్తగా వచ్చింది. అదొక దుమారం లేని మన ఈరోజు రమేష్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ బాబు గారు ఈరోజు ఫిట్ చేశారు. ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది అతని భూమి కూడా 14 ఎకరాలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, ఆ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే వాళ్ళ భూములు కూడా మన భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు, ప్రతి ఒక్క చిన్న కూలీతో నుంచి పెద్దవాడి దాకా ఎవరైతే ఉన్నారో అన్ని కూడా ల్యాండ్ డీడ్ యాక్ట్లోకి వెళ్ళిపోయినాయంటే మాత్రం మన భూములు కావవి. అవి ఎవరికి వెళ్తాయో ఎలా వెళ్తాయో కూడా తెలీదు. రేపు పొద్దున మనం అందరం కూడా ఇలా హ్యాపీగా మనం ఎవరి భూములు వాళ్ళకు ఉన్న దాంట్లో పూర్వీకుల నుంచి వస్తున్న ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కోల్పోయేటట్టు చేయాలని వాళ్ళ సంకల్పం ఉంది. వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కానీ అది పూర్తిగా మన హక్కులు అన్నీ కూడా కాల రాసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం అందరం కూడా తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది ఆగదు. ఇది మనం క్లియర్గా ఉంది. దాంట్లో వాళ్ళు కూడా దాంట్లో ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో కోస్తా జిల్లాలకైతే వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చైతన్యవంతులు కాబట్టి వాళ్ళకి ల్యాండ్ డీడ్ యాక్ట్ గురించి